ఆదాయ పన్ను రిఫండ్ కోసం అక్రమ మార్గాలు అనుసరించవద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదాయ పన్ను శాఖ అదనపు కమిషనర్ సుమిత హెచ్చరించారు. శుక్రవారం వనపర్తి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ఉద్యోగులకు ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు అంశంపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంచిత్ గంగవార్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కమిషనర్ ఆదాయ పన్నులో మినహాయింపులకు ప్రభుత్వం వివిధ పథకాలతో ఉద్యోగులకు అవకాశం కల్పించినా సద్వినియోగం చేసుకోవటం లేదన్నారు. హైదరాబాద్ రేంజ్ 5 పరిధిలో తప్పుడు వివరాలు సమర్పించిన రిటర్నులు 14,000గా గుర్తించామని, అందులో 10,635 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయని తెలిపారు. వారందరికీ అడ్వైజరీ నోటీసులు పంపామన్నారు. వచ్చే మూల వేతనం వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, పలువురు తమ వేతనాలను తక్కువ వేసి రిటర్న్ ఫైల్ చేశారని, ఇలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మాకు మహబూబ్ నగర్ ఒక మఫ్సిల్ స్టేషన్ ఉన్న 14,000 కేసుల్లో 10,000 కేసులు మహబూబ్ నగర్ నుంచే ఉన్నాయి. నాకు ఇలాగా సస్పిషియస్ రిఫండ్స్ క్లెయిమ్ చేసిన వాళ్ళలో ఇందులో సాలరీడ్ పర్సన్స్ కావాల్సిన దానికంటే లేదా ఎలిజిబుల్ రీఫండ్స్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. అది ఎలా చేస్తున్నారంటే వాళ్ళు సాలరీలోంచి కట్ అయ్యే టీడీఎస్ని వాళ్ళు మళ్ళీ వాపస్ తీసేసుకుంటున్నారు. ఒక 100% కానీ 75% కానీ 50% కానీ వాపస్ తీసేసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు? ఎలా వస్తున్నాయంటే డిడక్షన్స్, తప్పు మినహాయింపులు వాళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు రిటర్న్స్లో. ఇప్పుడు ఉదాహరణకి ఒక సాలరీడ్ ఎంప్లాయీ పేటెంట్ 80RRB ఇలాంటి సెక్షన్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఇవన్నీ తప్పుడు డిడక్షన్స్ లాంటివి మనం క్లెయిమ్ చేయకోకుండా సాలరీడ్ ఎంప్లాయీస్ ఈ జూలై 31కి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ కాబట్టి ఇండివిజువల్ రిటర్న్స్ అప్పుడు ఇలాంటి తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ చేయకోకుండా క్లియర్గా ఎలిజిబుల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తూ రిటర్న్స్ ఫైల్ చేయమని మా రిక్వెస్ట్.